పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉస్తీం రవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నీరాజనాల మధ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే 14వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుర్రాల స్వప్న శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాసేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. మా గౌరవ దాసమణి గారు రావడం జరిగింది. దానికి కారణంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు మా 14వ వార్డుల మా ప్రజల ఆశీర్వాదంతో నేను గెలుపొందడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళా మా సతీమణి గుర్రాల స్వప్న శ్రీనివాస్ మేము బరిలో ఉన్నాము. ఎందుకు చెప్తున్నా అంటే మమ్మల్ని ప్రజలు ఆశీర్వాదంతో ఇంతకుముందు గెలిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ గెలిపించగలరని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు నేను గెలిచినప్పుడు మినిమం 35 నుంచి 40 లక్షలతోటి సీసీ డ్రైనేజీలు, అలాగే ఆరపల్లె మూల మీద ఐమాక్స్ లైట్ నిర్మాణం, అలాగే గౌరవ దాసరమణి సహకారంతో శాసనగర్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధాప్య పింఛన్లు, అలాగే గీతా కార్మికులకు కానీ పద్మశాలీలకు కానీ పింఛన్లు, అలాగే కళ్యాణ లక్ష్మిలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు గౌరవ దాసరమణి సహకారంతో ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ గెలిస్తే మిగిలిన రోడ్లు కానీ మిగిలిన డ్రైనేజీలు కానీ మా ప్రభుత్వం లేకపోయినా కానీ ఈ ప్రభుత్వంతో కొట్లాడైనా మేము తీసుకొచ్చి మిగతా డ్రైనేజీ పనులు కానీ సీసీ రోడ్ల పనులు కానీ చేయిస్తానని ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా నాయకుడు దాసరి మాట్లాడి ఆయన ఆధ్వర్యంలో నేను పోటీ చేస్తున్నాం. కాబట్టి యారపల్లి గ్రామంలో రాజకీయం జరిగింది. యారపల్లి గ్రామంలో గతంలో నేను మంచిగా బాగా ఉన్నాను. నమ్మకం కావున ఈ ప్రజలందరూ